ఆడెక్కడ్రా? ఆడు బిజీరా. ఏరోయ్ మ్యాట్రిమోనీ అంట, లవ్ అంట, కలవడానికి వెళ్ళాడంట. హలో హలో భయ్యా, సైడ్ లెగిస్తే అటు వెళ్తాం. అస్సలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా అది ఏంటండి ఏమనుకుంటున్నారు మీ గురించి? మీరు జాగ్రత్తలు చెప్తారేంటి నాకైనా? అక్కడిక్కడ మెసేజ్లు చేస్తారేంటి? మీరే కదండి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఎవరండి పాజిటివ్గా రెస్పాండ్ అయింది? నేను సీరియస్గానే చెప్పా. అయినా నేను అడిగింది మంచి విషయమే కదండి. ఏంటండి మంచి విషయం? మీకు నచ్చితే సరిపోద్దా? నాకు నచ్చక్కర్లేదా? మీతో లైఫ్ చాలా బాగా ఊహించుకున్నానండి. నేను కల్లో కూడా అనుకోలేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించేది ఏం లేదు, అర్థమైందా? నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. గెట్ లాస్ట్. చైతీరా, కన్యా రాశి. ఈ రాశిలో ఉండేటువంటి ఏం చూస్తున్నావు? రాశి ఫలాలు చెప్తున్నాడు రా. ఏం చెప్పాడేటి? కన్యా రాశి వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు రా. ఆ విషయం మాకు తెలియదేటి? ఆడు చెప్పలా? అయినా ఆడి జాతకమే బాగోలేదు. ఆడు పొద్దున్న చలికాలంలో చెప్పుకోవడం ఒకటి, అది నువ్వు వినడం ఒకటి. కనమరా బాబు. ఒక గొప్ప అంటుంటాం నదుల్లో బుట్టల్లా ఇంకా చూస్తున్నావా? అటువంటి బుట్టలో ప్రయాణం చేస్తున్నట్టుగా. ఇంకా చూడటం కాదురా, ఏం చెప్పింది ఎందుకు నిజం అనిపిస్తుంది. దానికేముంది, ఇంట్లో మ్యాచెస్ చూడమని చెప్పు. అవును కదా, సరే. బాబాయ్, హైటా? శాలరీ సరిపోలేదా? హలో, అయ్యో. హాయ్ రా. హాయ్ రా, కూర్చో. కుమార్ అనే కనిపించాడు రా. ఎప్పుడు రా? జాబ్స్ గురించి చెప్పాడు. 2 lakhs కట్టమన్నాడు రా, February 28th లోపల. నేనైతే కట్టేస్తాను. మరి నువ్వు ఏం చేస్తావురా? నాకు వచ్చిన మ్యాచెస్ అన్ని రిఫ్యూజ్ అవుతున్నాయి. అవునా? రిఫ్యూజ్ అవుతున్నాయా? నాకు చెప్పనే లేదు. చెప్పానురా నీకు. ఏం కంగారు పడకు. మనలాంటి నిలవసరు కోసం మ్యాట్రిమోనీ నాకు యాప్ ఉంది. ఒకసారి నీ ఫోన్ ఎవరా? ఇప్పుడే నీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. నీకు నోటిఫికేషన్ వస్తుంది చూడు. వచ్చిందా? వచ్చింది. అమ్మ చెప్పు. ఎక్కడున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదులే. ఎంతకాలం ఉంటావే అలాగా? ఏటమ్మా ఎప్పుడు చూసిన పెళ్లి పెళ్ళి అంటావు? ఇంకెలానే ఉండిపోతావా? ఇలాగే ఉండిపోతానులే. ఏంట్రా చాలా బిజీ అయిపోయి మధ్యన కనిపించట్లేదు? బిజీ ఏం ఉందిలేరా, బిజీ ఏం లేదు. మరి ఇదేంటి? ఇదంతా నీ వల్లే కదరా. నేనేం చేశాను రా? అరే మ్యాట్రిమోనీ ఐడి ఇచ్చింది నువ్వే కదరా. ఓ అదా, ఎలాగే ఆడాలి కదా, కొంచెం త్వరగా ఆడమన్నాను. అదేరా, ఎలాగో చేసుకోవాలి కదా, కొంచెం తొందరగా చేసుకోమన్నాను. వంశీగా ట్రీట్ ఇస్తున్నాడు, నువ్వు రావట్లేదా? లేదురా, తనకి రిక్వెస్ట్ పంపించాను రా, మెసేజ్ కూడా పెట్టాను. ఎలా రియాక్ట్ అవుతుందని కొంచెం భయంగా ఉంది. మీరు వెళ్ళండి, ఓకేనా? నువ్వు రాకపోతే రాకపోయావు కానీ మనోడు టెక్స్ట్ చేయరా బాబు, నీ పీసులు కూడా నాకే ఇవ్వమని. సరే. ఆడు అసలుకే కుర్తోడ్లా ఉన్నాడు. బాయ్ బాయ్ బాయ్. ఆడు ట్రీట్ ఎక్కడ ఇస్తానన్నాడు? అదే కొత్తగా ఓపెన్ అవుతుంది కదా కక్కబో రెస్టారెంట్, దాంట్లోనే కదా. ఆ ఓపెనింగ్ ఈ రోజు కాదంట, మరి రేపంట. ఓ మీ కుర్తి, మీరందరూ వెళ్ళిపోయారు అనమాట. మీకు అవ్వాలరా. దారా బయటికి వెళ్ళాలి షాపింగ్కి. షాపింగ్కా? ఎందుకు? అదేరా వదిన కోసం డ్రెస్ తీసుకోవాలి. వదినా? ఆవిడెవరు? అదేంట్రా, చేసుకుంటే అమ్మాయి వదినే కదా అవుతుంది, మరీ చెప్తావు. అయినా ఎందుకో ఆ అమ్మాయి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు.
నిన్ను కాదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు చెప్పు. అరే మొన్న మ్యాచ్ అయిందిరా, గుజరాత్ కి బెంగళూరు బుల్స్ కి హైలైట్ మ్యాచ్ రా. పరమేశ్వర్ ట్యాకిల్ హైలైట్ రా. ఇంకా హైలైట్ రా. బెంగళూరు బుల్స్ గెలిచింది. అదేముందిరా, ప్రదీప్ నర్వాల్ కన్నా పవన్ కుమార్ సర్వతే బాగా ఆడుతున్నాడు. ప్రదీప్ నర్వాల్ అవునరా. రే, గర్ల్ ఫ్రెండ్కే దిక్కులేదు. ఎవరో మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఫీల్ అవుతున్నావా? దేనైనా పాజిటివ్గా తీసుకోవాలరా. నన్ను చూడు, మన స్ట్రీట్లో షేలాకి ట్రై చేశాను, పడలేదు. వాళ్ళ అక్క ట్రై చేస్తున్నాను, పడకపోతే వాళ్ళ అమ్మకి ట్రై చేస్తాను. ఎందుకురా దానికి ఫీల్ అవడం? చా, నువ్వెందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నావు కదా, త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావా? నేను నీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ హౌసీ. ఓకే, బయలుదేరదాం. వాళ్ళేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? వాళ్ళేంటి ఇక్కడ? అదంతా కాదు, ఊరు నుంచి ఎప్పుడొచ్చా? ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పు. వాళ్ళేంటి ఇక్కడ? నేనే తీసుకొచ్చాను. అది కాదే, నీకో విషయం చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే, ఎందుకే బాధపడతావు? ఒకసారి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడు. తనకు నువ్వు ఇప్పటికీ అంతే ఇష్టం. లేదే, ఐ కాంట్. ఒకసారి వెళ్ళి ట్రై చెయ్యి, తను నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. లేదే. ఏంటని ఎక్కడికి రమ్మన్నావు? చిన్ని, నువ్వు చాలా లక్కీరా చిన్ని. చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్, మంచి అబ్బాయితో పెళ్ళి. రవి చాలా మంచోడ్రా చిన్ని. వింటున్నానన్నయ్య. ఇంతకన్నా లైఫ్లో హ్యాపీనెస్ ఏముంటుందిరా? ఇక్కడంతా ఓకే కదా? అబ్బాయి నీకు నచ్చాడు కదా? త్వరగా వచ్చే ఊరికి, సరేనా? ఏంటమ్మా, మీ ఫ్రెండేనా? రూమ్లోనే ఉందిగా. మీతోనే మాట్లాడాలన్నా. నాతోనా? చెప్పమ్మా, ఏంటో? అది కాదన్నయ్య, మీరు చూసిన అబ్బాయితో తను హ్యాపీగా ఉండలేదు. ఇదని జరిగింది. నువ్వు హ్యాపీగా లేవు చిన్ని. నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నీకు మాత్రమే తెలుసు. అలాగే ఉండు, హ్యాపీగా ఉండు. అన్నీగా ఎంతకన్నా చెప్పడానికి ఏమీ లేదమ్మా. అలాగే అన్నయ్య. హలో. హలో, నీతో మాట్లాడాలి.
నీకు చాలాసార్లు చెప్పాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని. 6 months నుంచి నీ వెనకలే కదా తిరుగుతున్నాను. 6 minutes కదా టైం అడిగింది. బా ఇప్పుడేంటి చెప్పేదో? ఫస్ట్ నేను చెప్పింది విను, తర్వాత నీకు నచ్చిన డెసిషన్ తీసుకో, ఓకేనా? చూడు బిందు, నీకు తెలిసి నేను నిన్ను ఇష్టపడింది, నీతో ట్రావెల్ అయింది 6 నెలల నుంచి మాత్రమే. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ నాకు ఫస్ట్ నుంచి అర్థం కాని విషయం ఏంటంటే నా మనసు నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా కోరుకుంటుందని. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మొన్ననే దొరికింది. నేను ఒక ప్లేస్ చూశాను. ఆ చోటు నిజమైనప్పుడు, నా కళ నిజమైనప్పుడు, నాకు నీ మీద ఉన్న ప్రేమ కూడా నిజమే కదా బిందు. అంటే మన ప్రేమ నిజమే కదా. ప్లీజ్ దయచేసి నన్ను ఇంక ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, ఇంత చెప్పిన తర్వాత కూడా ఎలా మాట్లాడుతున్నావు కదా. సరే, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు ఎలా కనిపిస్తే నీకు నచ్చిన డెసిషన్ తీసుకో, సరేనా? బిందు, బిందు, గుడి ఏమైంది బిందు? అప్పుడు నేను వదులుకున్నాను కానీ ఇప్పుడు నేను వదులుకోలేను రా.